హాయ్ అండి అందరికి, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ దగ్గుబాట్ _1191. ఈరోజు ఏంటంటే వీడియో నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ది కూతురుది బర్త్డే ఈరోజు. సో మేము నిన్నటి నుంచి ప్లాన్ చేస్తున్నాం మనం. సో దానికి ఇప్పుడు కేక్ తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. ఈరోజు అయితే దారుణంగా వర్షం పడింది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ ట్రాఫిక్ ఇది అసలు కొన్ని చోట్ల అయితే నదులే పారుతున్నాయి, మేము ఉండే ఏరియాలో నదులే పారుతున్నాయి. మార్నింగ్ మా వాళ్ళు బైక్ మీద వచ్చారు, ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం అక్కడ నది తుంగభద్ర గంగా మొత్తం అక్కడనే పారుతున్నాయి మొత్తం నీళ్ళన్నీ. సో చాలా ఇంత ఏమంటారు హెవీ రెయిన్ ఈరోజు ఫుల్గా వచ్చింది, బర్త్డే ఎఫెక్ట్ ఏమో. సో కేక్ అనేది కృష్ణానగర్, అది కృష్ణానగర్లో ఉంది కేక్. తీసుకురావడానికి మేము జూబ్లీహిల్స్ నుండి కృష్ణానగర్ వెళ్తున్నాము. ఏదో స్పెషల్గా చేస్తారంట అక్కడ తీసుకొని పికప్ చేసుకొని మళ్ళీ మేము ఎక్కడ బర్త్డే జరుగుతుందో ఆ స్పాట్కి వెళ్తున్నాం. వెళ్ళి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. సో నన్ను మా వాడు ఇన్వైట్ చేసిండు కాబట్టి నేను వెళ్ళాలి ఖచ్చితంగా. అలా బ్లెస్ చేసి సరదాగా కొన్ని ముచ్చట్లు అట్లా మాట్లాడుకుందాం సరదాగా. బాగుంటుంది వీడియో, చూడండి, చూస్తుండే, ఎక్కడే స్కిప్ చేయొద్దు, ఓకేనా? చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. మేము జూబ్లీహిల్స్ నుంచి కృష్ణానగర్ వెళ్ళడానికి మాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది. మేము ఎట్లంటే కారు మెల్లగా జస్ట్ ఇట్లా వెళ్ళాలి ఆపాలి అట్లా. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది, హెవీ రెయిన్ పడుతుంది. ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిన రెయిన్ ఇప్పటిదాకా నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. సో ఏంటంటే మేము వెళ్తున్నాం. ఇంకా వాళ్ళ డాటర్ పేరు కావ్యశ్రీ, హ్యాపీ బర్త్డే కావ్యశ్రీ. ఇంకా అందులో అప్పుడు కూడా చెప్తాను నేను తనకి. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు చూసి మంచిగా మాట్లాడి కాసేపు అలా ముచ్చట్లు చెప్పుకుంటా ఈరోజు మంచిగా స్పెండ్ చేద్దాం టైం అక్కడ, ఓకేనా? చూస్తూ ఉండండి, అక్కడ స్కిప్ చేయకండి. సరే కదా, మొత్తం తడిచిపోయినాయి. అసలు ఇంటి నుంచి ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఏంటంటే మొత్తం హెవీ రెయిన్ ప్లస్ ట్రాఫిక్. ఇక్కడ హైదరాబాద్ లో వర్షం వచ్చిందంటే ఇంకా అంతే, కొలాప్స్ అయిపోయింది ఇంకా ట్రాఫిక్. మనం అటు ఇటు కదలలేం. ఈవినింగ్ నుంచి ఇదే ఇష్యూ ఉన్నది. మా వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ బుక్ అవ్వకపోతే మళ్ళీ కార్ తీసుకొచ్చి నన్ను పికప్ చేసుకొని ఇంటి నుంచి ఇప్పుడు మేము ఇటు వెళ్తున్నాము. సో అదే అనమాట. నేను కాల్ చేశాను, క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, రండి నన్ను పికప్ చేసుకోండి అంటే మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్నారు కార్లో. వాటర్ ఫ్లో అసలు నిజంగా సూపర్ గుడ్ జాబ్ అండి బాబు. అసలు ఎవరు చేస్తారు అలా? వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉందన్న, ఘోరంగా ఉంది కదా. ఈసారి ఇంకా ఎక్కువ పడింది అనుకో, పడవలు తెచ్చుకోవడమే ఇంకా కార్లు బదులు. కృష్ణానగర్ రీచ్ అన్నపూర్ణ స్టూడియో రోడ్ కాదురా, కృష్ణానగర్ ఇటు ఉంటది కదా. ఇదంతా కృష్ణానగరే. ఇది కృష్ణానగర్ గడ్డ, అదే జూనియర్ ఆర్టిస్టులు గడ్డ జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఎక్కేది ఇక్కడే. యాక్చువల్లీ ఇదే పిల్లర్ నెంబర్స్ అవి గడ్డ. ఇదే ఇక్కడ మంచి వైన్ షాప్ ఉంటదండి, మంది సాయి వైన్స్. ఫేమస్ టు సినిమా మూవీ ఆర్టిస్టులు మొత్తం ఫేమస్ అయిన వైన్ షాప్ ఏదంటే పెద్ద డైరెక్టర్ 4 నుంచి కలకల ఆడుతుంది. పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి అప్కమింగ్ డైరెక్టర్ దాకా ఆ వైన్ షాపే. కొంచెం బ్రష్ కొట్టొచ్చు కదా, ఏమంటారు మన సైడ్ తిప్పరా, ఇది అందరికి కనపడేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది. కానీ వీడేమో నన్ను చూపిస్తాడు, అటు చూపించరా అని. ట్రాఫిక్ ఇలా ఉంది. ఈ ఏరియాలో కొంచెం తగ్గినట్టుంది. గంగా నది, తుంగభద్ర, వంశధార అన్ని ఇక్కడనే పారతాయండి. వర్షం అయితే హైదరాబాద్ లోనే పారతాయి. లెఫ్ట్ వైపు తగలాలి. హాయ్ చెప్పు. మావోడు డాటర్దే బర్త్డే ఈరోజు. డ్రైవింగ్ చేస్తుంటే పాపం హాయ్ చెప్పుకుంటా కూడా వదులుతలేడు అసలు. సో ఇది మేము కేక్ తీసుకోడానికి వచ్చిన షాప్. ఎన్ని తీసుకుంటాను. ఇదిగోండి, ఈడే స్వరూప్ అంటే ఈడే ఆర్టిస్ట్. అసలు 150 సినిమాలు తీద్దాం అని అనుకుంటున్నాడు కానీ తీయలేకపోతున్నాడు. ఒక 140 సినిమాలు తప్పు. కావ్యశ్రీ ఏంటి అది? ఏదో కొంటనన్ను మెరుపులు వస్తాయి. వర్షం వస్తే మెరుపులు వస్తాయి కదరా. ఎందుకన్నా రే ఏందిరా? SRE
SRE కావ్యశ్రీ కదా, SRI కాదా? SRE. చెప్పరా రే, చెప్పనా? ఏరా ఏం చేస్తారు వచ్చి? కేక్ తీసుకుంటే ఏం చేస్తాం? ఏదో ఒకటి చెప్పరా మన వాళ్ళకి. నేనే చెప్తాను, నువ్వు చెప్పాలి కదా. నేను చెప్పాను చెప్పడం అంటే. నేనేం చెప్పలేను, నేను కాదు పెద్దది కదా. మా వాడు సినిమాల్లో చేస్తాడు. నేను కాదు పెద్దది కాదన్న. ఏంటన్నా? కేక్ ఆల్రెడీ ఇదేంటిది ఇది? షార్ట్ బ్యాలెన్స్ కానీ ఏమొస్తాయి? మెరుపుల నీ జీవితంలో ఎప్పుడు వాళ్ళు బర్త్డే చేసుకున్నావారా? మనకి అడిగేస్తే మనమే చేసుకో, మన కేక్ మనమే కట్ చేసుకోవాలరా. చాలా మంది చాలా సార్లు చేశారు కానీ ఏడా ప్రత్యాపారం వర్క్ ప్లేస్లో మామూలుగా ఉండకూడదు వీడియో. మామూలు ప్రతమ్ముడు చెప్పాలన్నా. ఏంటి కథ? ఏముంది కథ? కేక్ 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 వచ్చేసింది, పక్కన పెట్టుకున్నాం. పక్కన కట్ట పెట్టుకున్నాం. తెలియకుండా. సో అదనమాట పరిస్థితి. ఏది అదంటే ఏదన్నా మొత్తానికి కేక్ వచ్చేసిందిరా. బాగుంది కేక్, నేను చూపిస్తా. బాగుంటుంది కేక్ ఉంటుందా? కేక్ బాగుంటుంది. కేక్ మరి తీగ ఉండకపోతే ఎలా ఉంటుందిరా మరి? బాగుంటుందండి, కేక్ అంటేనే బాగుంటుంది. మళ్ళీ బాగుంటుంది, అంతేనా? డిజైన్ బాగుందని చెప్పాలి పైన. అదేలే, మరి అది అలవాట్లో పొరపాటు అయిపోయింది. కామెడీ స్టార్ట్ చేశాడు, ఇంకా ఏం నవ్వాలని ఆడవాలని అర్థం కాదు. కొంచెం నువ్వు కింద పెట్టు కెమెరా. అది సో అదనమాట. నేనైతే ఫుల్ తడిచిపోయినా ఘోరం కదా తమ్ముడు. అది ఇందాక ఇప్పుడు కదా, నేను ఇందాక నదిలో నడిచినట్టు ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు. రోడ్డు మీద నడిచాను కదా, పికప్ చేసుకున్నాగా. కానీ అందరూ గుర్తుపడుతున్నారండి ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. ఇప్పుడు నన్ను గుర్తుపెట్టి ఈయన్ని గుర్తుపట్టారు. ఇటు సినిమాలు యాక్ట్ చేస్తారు కదా మీరు అంటున్నాడు. అవును చేస్తాడు, యాక్టరే. ఎవరైనా ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్లు ఉంటే వాడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఎరగొట్టేస్తాడు యాక్టింగ్. ఇండికేటర్ వేసారా? సీట్ బెల్టా? సౌండ్ వస్తుంది, పెట్టుకుంటే అయిపో కదా. మీరు పెట్టుకున్నారా? సీట్ బెల్ట్ పెట్టరండి వీళ్ళు. ఇంక ప్యాంట్ బెల్ట్ పెట్టుకుంటారో పెట్టుకురా, అది కూడా డౌటే. అది దాన్ని బట్టి మీరు పెట్టర్రా బాబు, మీరు ఇంక పెట్టరు. నా ఇదే అలిసిపోతున్నానని చెప్పి అది దాని బట్టి అదే అయిపోయింది సౌండ్. అయ్యి బాబోయ్ వేసేయి. ఇంకా తమ్ముడు చెప్పాలన్నా, ఏదో చెప్పరా. ఏదో చెప్పిన వెళ్తున్నాం కదా, వెళ్తున్నాం మరి. వెళ్ళకుండా ఎలాగ మరి? ఈట నడక మళ్ళీ ఏంటి అసలు? ఏముంది చెప్పక, ఏముంది? సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మామూలుగా ఉండదు. ఏముంది ఇలా ఇది అవన్నీ తెలియదు మాకు, ఇది ఒకటి తెలుసు. ఇది ముక్క ముక్క చుక్క కక్క కాదు, కక్క అంటారా? ముక్క చుక్క కక్క. ముక్క చుక్క వద్దులే, కక్క కక్క. అది కక్క అంటే ఏంటిది? చుక్క తెలుసు అంటే చికెనే. ఈ స్లాంగ్ అంతా మాది అంతేనా? చిన్న తేడాగా ఉంది. అయ్యి బాబోయ్ చంపేస్తారేంటి? ఒక సాంగ్ పాడాను మంచిగా. నేనా? ఇందాక రీల్ చేద్దాం అనుకున్నాను. ఈ లైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉండగా నాకు కొంచెం కారు వాళ్ళు అంతా వెళ్ళి వాళ్ళు అంతా ఇక్కడ చూస్తున్నారు లైట్ వేయడం వల్ల. ఓ నాయన ఇదేంటి బాబోయ్. నా స్లో వెళ్ళాను. అన్నకు ఊపొచ్చింది, అన్నకు ఊపొచ్చింది.
అంటే ఖాళీగా ఉంది కదా రోడ్డు. అదే ఇప్పుడు దాకా అసలు అటు సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం అసలు గ్యాప్ ఇవ్వలేదు మనకి. అసలు అమ్మో అసలు అల్లుడమ్మా ఇప్పుడు చూపి ఇప్పుడు కొట్టండి స్పీడ్ గురుగారు, ఇప్పుడు కొట్టండి స్పీడ్ గురుగారు. అయ్యి బాబోయ్ అది బెంచ్ గుద్దిరామనుకోండి కత్తాం. అది బెంచ్ మనం అంటే ఇక ఆడిగా లొల్లి పెడతాడు ఇక ఎక్కడ. బాగుంది బస్సు, చాలా బాగుంది. బస్సు అంటేనే బాగుంటుంది. ఆర్టీసీ బస్సు కాబట్టి ఆపిలి వెనక్కి. చాలా బాగుంది అసలు. ప్రెగ్నెంట్ లేడీ ఇక్కడే మొత్తం అయిపోద్ది అలా డ్రైవ్ చేస్తాడు మనోడు. ప్రెగ్నెంట్ లేడీ ఏమంటారు డెలివరీ కార్ లోనే అయిపోద్ది డ్రైవ్ చేస్తే. హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన పని కూడా లేదు. మైంగా ముచ్చట్లు పెట్టినారు పోలీసు వాడితో కార్లు ముచ్చట్లు పెడుతున్నాడంట. నోట్ దిస్ పాయింట్. ట్రాఫిక్ సెన్స్ అనేది లేదు వాడికి. మనకు ఉన్నట్టు ట్రాఫిక్ అంటే అదే అంటున్నారు ఏదో మనకు ఉన్నట్టు అసలు. సో బాగుంది, ఏంటది అంతా బాగుంది. ప్రపంచం అంటేనే బాగుంటది, మనం ఎంజాయ్ చేయాలి అంతే. ఎవరిని పట్టించుకోకండి, హ్యాపీగా మీ లైఫ్ ని మీరు మంచిగా లీడ్ చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి, నచ్చింది తినండి, నచ్చిన వాళ్ళతో ఉండండి, నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దేన్ని పట్టించుకోకండి అసలు. ఎన్ని రోజులు బతుకుతాం మహా అయితే. హ్యాపీగా ఉండాలి లైఫ్ అంటే. ఏంటండి డేట్ ముందు ఎప్పుడు డేట్ ఏమైనా రాసిచ్చాడు. అప్పుడప్పుడు ఆయన కళ్ళలోకి వచ్చి చెప్తుంటాడు ఏం పట్టించుకోకు నీ లైఫ్ నువ్వు సాగిస్తావు ఉండు, ఎప్పటికైనా నువ్వు సాధిస్తావు అని చెప్తున్నాడు. డేట్ ఏమైనా రాసిచ్చాడు డౌట్ వచ్చింది. అప్పుడప్పుడు నాకు చెప్తాడు ఆయన ఏం పట్టించుకోవద్దు, హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు, ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని చెప్పాడు. రాత్రి నా పని నేను చేసుకుంటా, ఏం పట్టించుకోండి. పగలు చెప్పడు, రాత్రి ఎందుకు చెప్తున్నాడు. అదేంటో పడుకుంటాం కదా, రాత్రి ఎందుకు చెప్తున్నాడు, పగలు ఎందుకు చెప్తున్నాడు. ఆయనకన్నీ నైటే గుర్తొస్తున్నాయి అంట దేవుడికి. ఏంటో పగలు చెప్పట్లేదు దేవుడు చేయొద్దు, రాత్రి ఎందుకు చెప్తున్నాడు. అది ఏమో మరి రాత్రి చెప్తాను నాకు. అదే ఆయన నేను సైలెంట్ ప్రశాంతంగా ఉంటాను కదా అప్పుడు, అందుకు చెప్తాడేమో. ఇది థర్స్డేనా? చివరికి కారు కూడా అబద్ధం చెప్తాంది. అంతే, కారు ఎందుకు అబద్ధం చెప్తుంది? నేను ఒక రోజు వెనక్కున్నట్టున్నాను. ఆయన కారు ఎందుకు అబద్ధం చెప్పింది చెప్పదు. అదేమైనా మనిషి అబద్ధం చెప్పండి అంతే, కరెక్ట్. నోట్ దిస్ పాయింట్. అదేమైనా మనిషి అబద్ధాలు చెప్పడానికి. నేను ఇందాక వీడియో అనుకోపోయి ఏమంటారు ఫోటో తీసాను, టక్కన ఫోటో క్లిక్ అయిపోయింది. దేవుడా. సో ఫైనల్గా మేము అన్ని తీసేసుకొని బర్త్డే కావాల్సినవన్నీ తీసేసుకొని వచ్చేసినాం. చాలా హ్యాపీగా ఉండే జర్నీ, కానీ చాలా ఇరిటేటింగ్ కూడా ఉండే. ట్రాఫిక్ అమ్మో గవర్నమెంట్ ట్రాఫిక్ ఉన్నది. వర్షం పడితేనే ఇంకా హైదరాబాద్లో ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. సో ఇది కూడా చెక్ పోస్ట్ దాటినాం. ఇదిగోండి, ఇది ఏంటిది, ఏ మెట్రో రా ఇది? ఇదా జూబ్లీ చెక్ పోస్ట్, అపోలో చెక్ పోస్ట్ మెట్రో, అపోలో అంట, అపోలో మెట్రో. ఇంకా తమ్ముడు మనం మన ప్లేస్కి వచ్చేసినాం. కేక్ నా పక్కనే పెట్టుకున్నాను, మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మా వాడు ఘోరంగా నడుపుతాడు. మళ్ళీ కేక్ లోపల ఏమైందో కూడా తెలియట్లేదు, అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. అదనమాట పరిస్థితి. వెళ్ళేటప్పుడు అందరు ఇంట్లోకి వెళ్తారు కదా, దానివల్ల వచ్చేటప్పుడు టక్మని వచ్చేసినాం. ఎందుకంటే ఇటు సైడ్ వెళ్ళేటోళ్ళు ఎవరు ఉండరురా మొత్తం. ఇప్పుడు ఆఫీసుల నుంచి ఇప్పుడు హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి ఐటీ వాళ్ళు అంతా ఇప్పుడే కదా. ఆడి అన్నానా? ఆడి అందుకే ఆగడాడు. సో వచ్చేసినామా ఫైనల్ గా? తమ్ముడు ఏదో ఒకటి చెప్పురా. ఏముందో వచ్చేసాగా. వేసి వెళ్తుంది. ఏమైంది నుంచి క్యాబ్ మేము లెఫ్ట్కి వెళ్ళాలి, ఇది లోపలికి. వాడే ముందుకు వెళ్తలేడు, వాడు కథలు చేస్తుండే. వాడు గట్టి కూడా పోతాడు. బాబు ముందుకు పోరా నాయన. ఏమో సో ఫైనల్ గా వచ్చేసినాం. చూపించుకోండి, ఈయనే పెద్ద రాయుడు ఎట్లా కూర్చున్నాడు చూడండి. పెద్ద రాయుడు దిగుడు. చెప్పు హాయ్ చెప్పే
కాలు నుంచి వినపడదేమో అదిగోండి అది హాయ్ చెప్పు. మొత్తానికి. సో ఫైనల్లీ అరైవ్డ్ అనమాట, వచ్చేసినాం మేము. ఇక పార్క్ చేసి దిగుడే. అడుగు అడుగు ఏదైనా అడుగు. రే అలా కూర్చున్నా. అదే నువ్వు అలా కూర్చున్నా. అరే ఎక్కడో పార్టీ నేను ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి రారా నన్ను. ఏ ప్రియనా? మాదేగా ఆ? మాదేగా. అవును మీదే. మరి మేము అప్పుడు ఇంకెవరు మీదే మేమే చేసుకుంటాం. ఎక్కడైతే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వాలి అనా, అంతేనా? ఇక్కడ కట్టలేదు రెంట్. నిజంగా మీరు అటు ఇటు తిప్పుతంటే ఏదో పెద్ద ఎక్కడికో తీసుకెళ్తామో అనుకున్నాను కదా. లేదు పోనీ లేదైనా కానీ మంచి చేద్దాం గ్రాండ్గా. బర్త్డే ఎక్కడుంది పాప? బర్త్డే గర్ల్ 5 minutes. 5 minutes ఆన్ ద వే. ఇదిగోండి ఈడే ఈ మొత్తం ఈ రెస్టారెంట్కి హీరో. చెప్పులు కూడా వేసుకోడు ఆయన. చెప్పులు ఎప్పుడు కాలుకుండవు, భూమి మీద ఉంటాయి. మా వాళ్ళు బర్త్డేకి అదిగోండి ఏదో బెలూన్స్ ఊతున్నారు. ఇటు చూడు, హ్యాపీ బర్త్డే. సిగ్గుపడుతుంది పిల్ల. కేక్ కట్ చేస్తావు ఇప్పుడు? చెప్పు, సిగ్గుపడుతుంది, సిగ్గు ఎక్కువ. హాయ్ చెప్పు. బర్త్డే పాప. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్మైల్ వేసి స్మైల్ ఎప్పుడు నేర్పలేదు యాక్టర్ అయితే స్మైల్ ఎప్పుడు నేర్పలేదు వాళ్ళ నాన్న. స్మైల్ వచ్చా నీకు అసలు? అట్లా పెడతారా స్మైల్? ఇచ్చి సకల కళ అది ఉండాలి, సకల కళ పోషణ ఉండాలి. తర్వాత చెప్పు ఏంటది. నిలబడు. ఎందుకు డ్యాన్స్ చేస్తావా? మంచి పాట పెడతాను. హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే. ఓకే మన ఫ్లవర్స్ తీసుకోవాలా? నవ్వు కాసంత. అరేంజ్మెంట్ చేశారు అక్కడ, చూద్దాం ఎంత స్పెషల్గా చేశారు. సింపుల్గా సూపర్గా చేశారు, చూద్దాం ఒకసారి. చూడండి, చూపిరా. దొంగదా కేక్ చూపి మంచిగా బాగుంది. ఎవరి సెలెక్షన్ మీదా? డిజైన్ పెట్టలేదు. అయ్యో నిన్న నుంచి పాపం తిరుగుతున్నాడు ఆయన. ఏదో డిజైన్ ఏదో ప్లాన్ చేశారు. చూసాను క్లియరా
పిహెచ్డి చేయాలి. ఎలుగుబండి ఒకటి ప్లస్ ఉంది మధ్యలో ప్లస్ ఇంటూవా ఏంది ఇది చూపి ఒకటి కోతిలా కాదు కోతి అయితే కాదు వేరే అది క్రిస్మస్ కంటే పెట్టిందంటే అవదే అనుకోవచ్చు. క్రిస్మస్ ఇప్పుడు అది ఏంటది? ఏ జంతువు పేరు చెప్పండి మీరు ఒకసారి. బాగుంది బట్ కేక్ కదా ఏం చేస్తారు ఆడే తీసుకున్నాం పుట్టి అక్కడ నుంచి ఒకటి హైట్ అయిపోలే ఎత్తుకుంటారు స్టూల్ ఉంది తెమ్మంటారా సార్? పాపని ఎత్తుమే వెళ్తాను పుట్టడా సరే అయిపోయింది చూస్తాం అలవాటు అయిపోయింది అడిగి కొత్తది ఏది చూడవరా
సో అదే అండి ఇవాళ వీడియో, ఈరోజు వీడియో. అండ్ ఇక్కడ చూసారా మా వాళ్ళు ఫుల్ నవ్వుతున్నారు. ఇది చాలా కామెడీ వీడియో అండి. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తా, షూర్గా మిస్ అవ్వకండి. హైలైట్ కామెడీ ఉంటుంది. సో నిజంగా అసలు ఆ కామెడీ, మనోడు చేసిన కామెడీ, ఆ బ్లాక్ టీ షర్ట్ ఆయన రాయుడు, ఆయన చేసిన కామెడీ అంత కాదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు, తప్పకుండా మిస్ కాకండి, చాలా బాగుంటుంది. అండ్ అదండి. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజ్ దగ్గుబాట్ _1191. థ్యాంక్ యూ సో మచ్ అండి.